తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇక స్పెషల్ ట్రీట్మెంటే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని నియమించింది. సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ ఏంటి అనేది చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక విషయానికి వచ్చేసరికి విమర్శ, ప్రశ్నించటం, నిర్మాణాత్మకమైన విమర్శలు, ఇవి కాకుండా బూతులు, దూషణలు, వ్యక్తిత్వ హననాలు, ఇలాంటివి అవి వేరు ఇవి వేరు. సో ఏవి దేని కిందకు వస్తాయి అని మాట్లాడుకోవాలి. ప్రధానంగా ప్రశ్నించటం తప్పుబట్టేది కాదు, విమర్శించటం తప్పుబట్టేది కాదు. ఇది గుర్తుంచుకోండి. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట్లాడారు. మీరు ప్రశ్నించండి, మేము ఎదుర్కొంటా సమాధానం చెప్తాం, తప్పులుంటే ఎత్తి చూపించండి, కానీ ఎలా పడితే అలా మాట్లాడదు. విమర్శించండి, ఇదిగో మీరు తీసుకున్న ఈ పాలసీ వల్ల ఏం ఉపయోగం లేదు, రైట్, ఇలా కాదు, అలా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది, అమరావతి రాజధానిలో నిర్మాణానికి ఇన్ని వేల కోట్లు వేస్ట్ అని చెప్పేసి మాట్లాడండి. దానికి ఏం చెప్తారు, లేదా చదరపాడుకి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాట్లాడండి, అది విమర్శ అంటారు. కానీ మీరు వ్యక్తిత్వ హననాలకు పాల్పడేలాగా మాట్లాడారు అనుకోండి, ఇప్పుడులాగా కాదు. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ఎలా పడితే అలాగే, ఎవరు పడితే అలాగే మాట్లాడుతూ ఉంటే, వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే దీన్ని కంట్రోల్ చేయలేకపోయినా, తగినటువంటి కేసులు పెట్టకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం అసమర్థతగా ఉందా, లేదా నిర్లిప్తంగా ఉందా, లేదా చోద్యం చూస్తుందో అనే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు అంతెందుకు, వీళ్ళు ఎలా మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కానీ, కొడాలి నాని కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ, సీదిరి అప్పలరాజు కానీ, వీళ్ళందరూ ఎవరు? మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అటువంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ బూతులే, నీ అమ్మ డాషా, దాని డాషా, దీని డాషా అని చెప్పేసి ఆయన మాట్లాడతాం. ఇక ద్వారంపూడి అయితే చెప్పేది ఏముంది, గట్టిగా జోగి రమేష్ అంటారా, జోగి రమేష్కి అసలు అది నోరు మామూలుగా ఉండదు, అదుపు ఏముండదు. అదేమిటంటే కులం కార్డు మాత్రం రెడీగా తీసుకొచ్చి పెడతా ఉంటాడు, ఏదో అంబులెన్స్కి బోర్డు పెట్టినట్టు. ఆ రకంగా ఈ కులం కార్డులు తీసుకొచ్చేసి బలహీన వర్గం అంట ఓడిపోతే, గెలిస్తే మాత్రం మంచి బలంగా ఉంటాడు. అది ఆయన వ్యవహార శైలి. సో వీళ్ళకి విమర్శేది, తిట్లేది అనేది ప్రతిదానికి తిడతమే, కక్ష అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు ఓడిపోతేనేమో. సో అందు గురించే ఇప్పుడు కొత్త చట్టం తీసుకురావాలి, కొత్త సెక్షన్లు తీసుకురావాలి. లేదనుకోండి, తిట్టారు అని చెప్పేసి అంటే దానికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బెయిల్ వచ్చేస్తుంది. అది బెయిలబుల్ సెక్షన్ అయిపోతుంది. ఆ బెయిలబుల్ సెక్షన్ అయితే ఏమవుతుంది, బయటకు వచ్చి ఇంకొంచెం రెచ్చిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళ స్థాయిని మర్చిపోతున్నారు, వీళ్ళ వ్యవహరించాల్సినటువంటి తీరు. ఇప్పుడు ఇది వైసీపీ వాళ్ళనే కాదు, టీడీపీలో కూడా ఉన్నారు, అక్కడక్కడ జనసేనలోనూ ఉన్నారు. ఎవరు ఏం చేసినా ఇమ్మీడియట్గా స్పెషల్ టాస్క్ ఫోర్స్ వస్తుంది. జీబ్ అయితే రెడీగా ఉంటుందండి, జీబ్ వస్తుంది. ఇక దేంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఒకటే ప్రభుత్వానికి అనే దానికి నిదర్శనంగా చేబ్రోలు కిరణ్ అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త, చాలా యాక్టివ్. అతను ఐటీడీపీగా దీనికి పనిచేస్తూ ఉంటాడు. అతను నిజంగా సిగ్గుపడేటువంటి మాటలు భారతి గారిని ఉద్దేశించి మాట్లాడారు. సో ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించింది, అతను అదుపులోకి తీసుకుంది, కేసు పెట్టారు, ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉండగా అట్లా ఏమైనా వ్యవహరించారా? అబ్బే, అదేం లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయపైన దాడి చేసినా, ఇంకొకటి చేసినా మనం సమర్థించాం ముఖ్యమంత్రిగా ఉండి. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఏదో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పే ఆస్కారమే లేదే.
అలా ఉంటే ఇవాళ ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎలా పడితే అలా ఎందుకు ఇప్పుడు మన అంబటి రాంబాబు వేరియస్ ఇన్సిడెంట్స్లో చూస్తే పోలీసుల మీద ఎగురుతా వెళ్ళాడు, కానీ ఎవరేం చేయాలి. అంతెందుకు విడుదల రజని పోలీసుల మీద ఎట్లా రివర్స్ అయింది. ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు నువ్వు పోలీసుల మీదనే కాదు, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఇప్పుడు అంతెందుకు రోజా, ఆమె నోటికి మూత పడుతుందా ఇప్పటికైనా? ఇప్పుడు పడుద్దేమోలే ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఇప్పుడు ఈ ఓపా చట్టం మీద కూడా ఆమె మాట్లాడాలి రావని ఎపిసోడ్లో. అయిపోయాం, మా అన్న రాంగ్ స్టెప్ వేసేసాడని భావించారా, రియలైజ్ అయ్యారో తెలియదు, కానీ మొత్తానికి సైలెంట్ అయిపోయారు. సో వీళ్ళందరూ ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. కష్టమే. ఇప్పుడు దాకా మనం అలవాటు పడి ఉన్నాం కదా ఎలా పడితే అలా మాట్లాడతానికి. కాబట్టి వీలైనంత వరకు సైలెంట్గా మరి ఏదైనా ఉంటే విమర్శించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి తీసుకోండి, ప్రశ్నించండి. లేదా ఇళ్ళు, మీరు ఏదో టిట్కో ఇళ్ళు ఇచ్చేస్తానన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు ఏంటి, ప్రశ్నించండి. లేదా కొన్ని మీరు అడగడానికి ప్రశ్నించడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి మళ్ళీ అంటారు. సరే అన్నా సరే మీరు విమర్శించండి. సరే దానికి తగినట్టుగా ప్రజలు మనకు ట్రీట్మెంట్ ఇచ్చారు, మాకు ఆ రిజల్ట్ ఇచ్చారు, ఓకే అని చెప్పేసి మాట్లాడండి. అలాగే మొన్న అనుకుంటా ఛానల్లో అతను వాళ్ళ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ అతను మాట్లాడు మంచి ప్రశ్నలు అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, రోజా ఆడుదాం ఆంధ్రాలో ఇంత ఇచ్చేసింది, ఇంత దోచేసింది, అప్పుడు శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి ఇంత దోచేశారు అని చెప్పేసి అన్నారు కదా. మరి ఆ శాఖకు సంబంధించిన ఉన్న ఐఏఎస్ అధికారిని ఇప్పుడు మీరు ఎలా పెట్టుకున్నారు సీఎంఓలో అని అడిగాడు. అలా కొన్ని అడిగాడు. అట్లా వాటిని అడగండి, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. ఆ రకంగా అడిగితే తప్పులే. కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి వేరు అంశాల గురించి లేవనెత్తారనుకోండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ ట్రీట్మెంట్ పక్కాగా ఉంటుంది. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏమైపోయాడో తెలియదు, డైరెక్ట్గా మ్యూటే, కనపడతలా. మరి కనపడితే ఏమైనా గట్టిగా ఉండదని చెప్పేసి అన్నారో ఏమో తెలియదు, కానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఇంకొంతమంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అసలు స్టేట్లోనే లేడనుకుంటా ఆయన. లేకపోతే మామూలుగానే అసలు అసెంబ్లీలో కూడా తొందర ఎందుకన్నా వెయిట్ అది 10% 0.5% అది ఇది అని చెప్పేసి మామూలుగా మాట్లాడాడు చట్టాలు వేసుకుంటా. ఒక్క డైలాగు లేదు, ఒక్క కామెంటు లేదు. ఇప్పుడు ఒక్క మాట కూడా మనిషి మాట్లాడకుండా అసలు కనీసం కనపడతలా, ఉన్నాడా లేదో, రాజకీయాలు వదిలేసాడో కూడా తెలీదు. అలా ఉండదు. ఓవర్ యాక్షన్లు చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రజలు మనల్ని గెలిపించారు అంటే ఎంత బాధ్యత మన నెత్తి మీద పెట్టినట్టు. అంతేగాని ఆ పదవిని పట్టుకుని మనం ఊరేగుతాము, లేకపోతే ఎలా పడితే అలా చేస్తాము అని అంటే, ఇదిగో మీరు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనే తరహాలో వాళ్ళు ఇస్తారు రిజల్ట్. లేకపోతే అది ఎక్కడ రిజల్ట్, ఏమి లోకం, అసలు ఎక్కడ పరిస్థితి, 151, ఎక్కడ 11. ఇంత స్వయంకృతాపరాధానికి పాల్పడిన ప్రతి ఒక్కరూ టీం ఎఫర్ట్, ఇది టీం వర్కే. ఈ ఓటమికి టీం ఎఫెక్టే అది. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎందుకు ఓడిపోయాం, మన నోరు కంట్రోల్లో లేకపోబట్టే, మన చేతులకు ఇంకేమైనా పని పెట్టా. సో ఇప్పుడు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది 2 సంవత్సరాల తర్వాత పెట్టారు. దీన్ని మరలా రాజకీయ కక్షకి ఉపయోగించేలాగా ఉంది అనే విమర్శ అయితే ప్రభుత్వం తెచ్చుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే వేరే అంశాలు ఉంటే దేన్నో వంకపెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే మాత్రం అది ప్రభుత్వానికి బూమరాంగ్ అవుతుంది. అలా కాదు, కరెక్ట్గా ఇదిగో దీనికోసం అనేది ఒక కరెక్ట్గా ఏ పారామీటర్లు ఏమేమి లైన్ క్రాస్ చేయకూడదు అనేది క్లియర్ కట్గా తెలియచేయండి, రిలీజ్ చేయండి ఒక జీవో. ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తా. అప్పుడు ఎవరిపైన అయినా సరే స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చింది అంటే, ఇదిగో ఇప్పుడు వాళ్ళు పెట్టిన పారామీటర్స్లో ఇదో ఈ లైన్ ఉంది, ఈ లైన్ని వాళ్ళు క్రాస్ చేశారు కాబట్టి స్పెషల్ టాస్క్ ఫోర్స్ వచ్చింది అని చెప్పేసి బలంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం. అలాగే ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా అరెస్టు జరిగిన ఆ అరెస్టుకు గల కారణం ఏంటి, వాళ్ళు ఎటువంటి శృతి మించిన మాటలు మాట్లాడారు అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంది. మరి చూద్దాం, దీనికి సంబంధించి ఆ గైడ్ లైన్స్ అవన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాత మరలా దీనిపైన వీడియో చేద్దాం. ఏదైతే మొత్తానికి నోటికి మూతగా వేయటానికి అయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే నియమించేస్తున్నారు. కాబట్టి చూద్దాం ఎప్పుడైనా అందరూ జాగ్రత్తగా ఉంటారా లేదా. సరే, మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.